ఇప్పుడు మేము ఇంకో మొత్తం మీద మేము తిరిగి ఈ ప్లేస్కి వచ్చామండి. ఒక పుంత, మన పల్లెటూరులో పుంతలు అంటారు దీన్ని. ఆ పుంత లాంటి ప్లేస్కి వచ్చాం. సో ఇక్కడ లోనికి వచ్చాం. మాకు ఇంకెక్కడ దొరకలేదు, ఏ తోటలో దొరకలేదు. వీళ్ళు బాగా డబ్బున్న వాళ్ళు ఏం చేశారంటే ఈ చిలుకూరు దగ్గర మొత్తం వీళ్ళు ఫామ్ హౌస్లు కట్టేసుకుని కంచెలు కట్టేసారు. అక్కడ ఎక్స్ట్రా ప్లేస్ లేకుండా చేస్తారు వీళ్ళు ఎక్కడని. సో ఇంకా మాకు ఏ ఆప్షన్ లేక మేము మొత్తం మీద ఇది తెచ్చుకున్నాం. సో ఇదన్నమాట మ్యాటరు. సో అందుకని మనకి ఏం జరిగినప్పటికి కూడా ఇంకా తప్పదు. ఈరోజు మేము కాకపోతే మంచిగానే ఉందని మేము హ్యాపీగా ఫీల్ అవుతున్నాం లొకేషను. సో చూడండి, ఇక్కడ పెద్ద చెరువు ఉంది. ఇది నాకు నచ్చింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ చెరువు నాకు బాగా నచ్చింది. అందుకని ఈ చెరువుని ఫస్ట్ ఈ చెరువు దగ్గర మాకు థ్రిల్ అనిపించింది కొంచెం. సో అందుకని ఈ చెరువు దగ్గర మేము ఇక్కడ కుకింగ్, వంట, ఫుడ్ తినడం అంతా ఇక్కడే ప్లాన్ చేసాం. ఓకేనా గాయ్స్? మమ్మల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో మేము బాగా కష్టపడతాం ఫ్యూచర్లో. వాళ్ళు పొలాలు తేవడానికి వెళ్తున్నారు. అసలు మామూలు వాళ్ళు కాదు, సాహస వీరులు. రే సాహస వీరులు హాయ్ చెప్పండి. మేము ఎందుకంటే వీళ్ళు ఎందుకు వెళ్తున్నారు తెలుసా? ఇక్కడ ఒక రిస్కీ ప్లేస్కి వెళ్తున్నారు వీళ్ళు పొలాలు తీసుకురావడానికి. ఎందుకంటే మేము వంట చేసుకోవాలి కదా, అందుకని పొలాలు మరి ఎండిపోయిన పొలాలు, జాగ్రత్త ఎండిపోయిన పొలాలు. సో మా వాళ్ళు చూడండి ఇక్కడ పొలాలు అంతా తీసుకొస్తున్నారు. ఈ అడవిలోకి వెళ్ళారు. సో చాలా డేంజరస్గా ఉంది ఈ అడవిది. అయినా సరే మరి ఎండిపోయినాయి, బాగా ఎండినవి మాత్రమే తీసుకోండి. ఇందులో ఏమన్నా ఉండొచ్చు, కానీ మా వాళ్ళు చూసి అయ్యే పారిపోతాయి, అల్లిపోయి అలా ఉన్నారు మా వాళ్ళు. అదే. సో ఇది ఒక పుంత పల్లెటూరులో స్టైల్లో ఉంది ఇదంతా. మేము పొల్యూషన్ లేని ప్లేస్కి వచ్చి మేము కుకింగ్ చేసుకుని బిర్యానీ వండుకుని చికెన్ ఇవన్నీ వండుకుని తినాలనుకున్నాం మేము. అందుకే ఇక్కడికి వచ్చాం. నెక్స్ట్ టైం ఫ్రెండ్స్ మేము చిలుకూరు అయితే వచ్చాం. అక్కడైతే అన్నేమో వంటల కోసం అవి మొత్తం పెడుతున్నాం. ఇక్కడ మంట కోసం కర్రలు అయితే కట్టెలు ఇస్తున్నారు అందరూ. ఇప్పుడు చూడు అందరూ ఎంత ఎంజాయ్గా ఉన్నామో. అక్కడ చూడండి మంచిగా చెరువు ఉంది. మాకైతే చాలా హ్యాపీగా ఉంది వీడికి వచ్చినాక. ఎంత బాగుందో చెరువు మొత్తం. చెరువు ఉంది. సో వాళ్ళిద్దరు ఏదో పర్సనల్ మాట్లాడుకుంటున్నారు. వాళ్ళకి చాలా ఉంది ఫ్రెండ్స్. ఇదే కాదు ప్రతి ఒక్కరు వాళ్ళు లోపలికి అడవిలోకి పోయి. ఏంట్రా ఎక్కడ పోయి? ఓకే, అడవిలోకి వెళ్ళారండి మా వాళ్ళు. అడవిలోకి వెళ్ళి ఇది కట్టెలు చేస్తున్నారు. సో అది చూడండి, అందులో దూరారు మా వాళ్ళు. చూసారండి మరి బాయ్స్ ఎట్లా వచ్చారు. ఇప్పుడు మన బాయ్స్ అడవిలోకి వెళ్తారు ఫ్రెండ్స్. ఇప్పుడు గడ్డి దేనికి పోతురు. అజయ్ గారు అయితే కోతి లెక్కుండు. ఈ రాజు అన్న పోతాడు. అరే కోతులు అట్లా ఇట్లా అనక్కరా, వాళ్ళు కూడా మనుషులే కదా. అరే మనుషులని వాళ్ళు చెప్పారు. అజయ్ గారు అయితే కోతిరా. పొలాలు బాగున్నట్టుకున్నాయి. అరే బాయ్స్ ఇక్కడ రాండిరా పొలాలు. ఇప్పుడు అంత ఫాస్ట్గా పరిగెడుతున్నారు. వెరీ గుడ్ రా. ఇగో ఇక్కడ ఉన్నాయి పొలాలు. ఇక్కడ పొలాలన్నీ సెట్ చేయండి స్లోగా. ఇగో ఆ ఎండిపోయి తీయండి, తొందరపడద్దు. ఆ ఎండిపోయి ఇగో ఆ కట్టెలు లాంటివి తీయండి. కుకింగ్ కోసం మేము పొలాలు ఏరుతున్నామండి. సో జాగ్రత్తగా చూసుకుని తీయండి, తొందరపడద్దు. ఆ వాళ్ళు ఇప్పుడు సో అప్పుడే స్టార్ట్ చేశారండి. ఉల్లిపాయలు ఇవన్నీ సాకులు తీసుకురావాలా, కొనుక్కురావాలి. ఇంకా సరిపోతాయా? అగ్గిపెట్టి పెట్టిరమ్మంటాను. సో ఇప్పుడు చూడండి మా వాళ్ళు కుకింగ్ స్టార్ట్ చేశారు. కుకింగ్ స్టార్ట్ చేయలేదు, అవి ఉల్లిపాయలు కొయ్యటం ఇవన్నీ కొయ్యటం. మరి వాటర్ కావాలంటే చెప్పు, అక్కడ నుంచి తెప్పిస్తాం. మన చెరువు ఉంది పక్కనే, ఏం ప్రాబ్లం లేదు. సో ఈమె పెద్ద హీరోయిన్ లాగా నుంచి చూస్తుందండి. ఇక ఈమె ఇవన్నీ తీసుకొస్తుంది. అక్కడ బాయ్స్ డిస్కషన్. రే బాయ్స్ ఏంట్రా ఏం చేస్తున్నారా మీరు? అందరికి ఏడుపు వస్తుంది మాస్టర్, అందరికి ఏడుపు వస్తుంది. ఏంటంటే ఎలా ఎడుతున్నారు? రాకి నేను చేస్తాను. మరి ఏంట్రా? నాకైతే చూడు మాస్టర్ ఏడిపిస్తున్నాయి. వస్తే మిమ్మల్ని తింటున్నామని మమ్మల్ని ఏడిపిస్తున్నారా? నాకైతే అమ్మ మొత్తం అందరు ఎడుతూనే ఉన్నారు. పద్మ తప్ప, అనుష తప్ప. మీకు ఎందుకు రావట్లే? కానీ నాకు తెలీదు.
అమ్మ వీటిని మేమేం తప్పు చేపిస్తాం మాస్టర్, మమ్మల్ని నేర్పిస్తున్నాయి. జాలి దయ లేదు పద్మకి, అనుషకి, అందుకే ఏడుపు. నా చాక్ దోగలేస్తున్నా ఇట్లాంటి కోస్తుంటే మాకు బాధేస్తుంది, అందుకే ఏడుస్తున్నాం. పాపమై చనిపోతున్నట్టు ఫీల్ అవుతుంది, అందుకే ఏడుస్తుంది. అరే మరి కోస్తుంటే చనిపోతున్నాయి కదరా, కోయడమే చనిపోతున్నాయి. ఇప్పుడు మనం ఇట్లా వస్తాయి చనిపోతాం కదా. ఉల్లిపాయలు తొందర కోయండి, కానీ కళ్ళ నీళ్ళు వస్తున్నాయి. నేనైతే ఘోరంగా ఏడుతున్నా, మా మమ్మీ కొడుతూ నవ్వేదాన్ని ఇప్పుడు ఏడిపిస్తున్నాయి. మా మమ్మీ కొడుతూ నవ్వేదాన్ని ఇప్పుడు ఏడుస్తుంటే. ఒరే ఎటు పేర్రా మీరు, అమ్మ జీవితం. ఒరే ఎటు పేర్రా మీరు. అరే వెనకాల రే, మినిమం కామన్ సెన్స్ రా. ఒక నా వెనకాల వస్తే అడ్రస్ తెలుస్తుంది కదా, వెళ్ళడానికి ఉంటుంది కదా. నీకు బుద్ధి ఉందారా? కన్ఫ్యూజ్ అవుతారని నేను నాతో రమ్మని చెప్పా ఒకరు. చెరువులోకి వెళ్ళి వాటర్ తెచ్చారు ఇప్పుడు. చూడండి అందరూ, ఆర్గానిక్ రైస్తో మనం కుకింగ్ చేయబోతున్నాం. ఇప్పుడు సూపర్ ఉంటుంది ఆర్గానిక్ రైస్. ఈ చెరువు నుంచి వాటర్ తీసుకొచ్చాం. సూపర్ లేక్ అండి ఇది, అదిరిపోయే వాటరు. మా వాళ్ళు సాహసం చేసి సో మనం వాటర్ తీసుకొచ్చాం. సో అల్టిమేట్. వాడు చూడండి బట్టలకు కుదురుతున్నాడు వాడు. మరి పట్టుకెళ్ళరా. ఏంట్రా బాగుందా చెరువులో దిగిన ఫీలింగ్ ఎలా ఉంది? ఏం ఎగ్జైట్మెంట్. ఇద్దరు పక్క వాళ్ళకి ఏమి చేత కావాలి. స్లో స్లో. మా వాళ్ళు రైస్ కడిగారండి, దాంట్లో వేస్తున్నారు. జాగ్రత్త కింద పోద్ది. పోతారా కింద లేదు కదా. రైస్ కింద పోతాయి, రైస్ కింద పోతాయి. జాగ్రత్త లోపలికి లోపలికి. ఓకే 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 రా, ఓకే రా, తీసే తీసే.